వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయంటున్నారు మంత్రి నారాయణ. తణుకు, తిరుపతి, విశాఖ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్కామ్ జరిగిందన్నారు. దీనిపై విచారణకు ఆదేశించాం, రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటాం అని అన్నారు. టీడీఆర్ బాండ్ల విషయంలో 3 నెలల్లోనే చర్యలుంటాయంటున్నారు మంత్రి నారాయణ. అధ్యక్ష, ఈ టీడీఆర్ బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్గా టోటల్ అవకతవకలు చేసింది అధ్యక్ష. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగింది అంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఒక 3 monthsలో దీని మీద కంప్లీట్గా యాక్చువల్గా కంప్లీట్ చేస్తామని సభకు తెలియజేస్తాం.